టీడీపీ లీడర్ గల్లా జయదేవ్ గారు మళ్ళీ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దాని మీద క్లారిటీ ఇచ్చినట్టు కూడా చూస్తున్నాము. దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. ఎస్, గల్లా జయదేవ్ గారు మళ్ళీ టీడీపీలోకి ఎంట్రీ ఎలా ఉండబోతుంది సార్? యాక్చువల్గా మరలా టీడీపీలోకి ఎంట్రీ అని అంటున్నారు, కానీ ఆయన పాక్షికంగా కూడా టీడీపీతోనే ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే గల్లా జయదేవ్ గారు తన యొక్క వాణి పార్లమెంట్లో అంటే ఎంపీగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో వినిపించారో మనం చూసాం. అంటే ఎస్పెషలీ రామ్మోహన్ నాయుడు గారు, గల్లా జయదేవ్ గారు వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పెషల్ స్టేటస్ గురించి కానీ 2014 నుంచి 19 మధ్యలో, తర్వాత 19 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం గురించి, క్యాపిటల్ సంబంధించి వైసీపీ చేసిన అన్యాయాలు ఆగడాల గురించి చాలా బాగా గొంతెత్తి వినిపించారు. అండ్ మోర్ ఓవర్ ఇద్దరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉంటాయి, ఇద్దరు బాగా మాట్లాడేవారు. బట్ గల్లా జయదేవ్ గారు ఒక మంచి పొలిటీషియన్ కాకుండా మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళదే వ్యవస్థాపకులు అయిన రామచంద్రనాయుడు గారు ఎవరో వాళ్ళ ఫాదరు. సో అది ఒక 100 కోట్లు 150 కోట్లు టర్న్ ఓవర్గా ఉన్న కంపెనీని ఈయన టేక్ ఓవర్ చేశాక ఆల్మోస్ట్ 1500 కోట్లు నుంచి 2000 కోట్ల వరకు తీసుకెళ్లారు కంపెనీ స్థాయిని. సో అంత మంచి ఎంటర్ప్రీనర్ కూడా ఆయన. గుంటూరు పార్లమెంట్ తరపు నుంచి 2 సార్లు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల తర్వాత చాలా టార్చర్ అనుభవించాడు ఆయన. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్గా ఆయనకి అమర్ రాజా బ్యాటరీస్ ఇది రేణిగుంట దగ్గరలో ఉండే ఫ్యాక్టరీకి సంబంధించి చాలా బాగా డెవలప్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఎక్స్పాన్షన్గా తీసుకొద్దాం అనుకుంటే దాన్ని వైసీపీ ప్రభుత్వం ముప్పతిప్పులు పెట్టాలని చూసింది. ఏకంగా కంపెనీనే ఎత్తిపోయేలా కూడా ప్లాన్ చేశారట ఒకనొక సందర్భంలో, అంటే న్యూస్ వార్తలు వచ్చి. సో మొత్తం మీద ఆయన ప్రెజరు అది తట్టుకోలేక రాజకీయాలకి గుడ్ బై చెప్తూ రాజీనామా కూడా చేసేశారు. బట్ చేసేశారు కానీ ఎక్కడో ఒక ఫీల్ ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి కూడా ఒకప్పుడు చిత్తూరు ఎంపీగా ఏదో చేశారు. ఎప్పుడు అంటే మనకు ఐడియా లేదు, అంటే నేను వార్తలో తెలుసుకున్న ప్రకారం చెప్తాను. బట్ గల్లా అరుణకుమార్ గారు మాత్రం మాజీ మంత్రి, కాంగ్రెస్ తరఫున అరుణకుమార్ గారు అంటే జయదేవ్ గారు స్వయాన తల్లి. సో ఈ జయదేవ్ గారికి ఇంకో హిస్టరీ కూడా ఉంది. ఏంటంటే జయదేవ్ గారి భార్య పద్మిని గారు సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్దమ్మాయి అనుకుంటా, అంటే మన మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అక్క. సో ఈ గల్లా జయదేవ్ గారు ఫ్యామిలీ అంతా తెలుసు. గల్లా రామచంద్రనాయుడు గారు కానీ గల్లా అరుణకుమార్ గారు మాజీ మంత్రి, కాంగ్రెస్ తరపున చేశారు. సో కుటుంబ నేపథ్యం కూడా రాజకీయంగా ఉంది. సో అంతటి రాజకీయ నేపథ్యము, బిజినెస్ వ్యాపార నేపథ్యం ఉన్నప్పటికీ 2019లో వైసీపీ వాళ్ళు పెట్టే టార్చర్కి ఆయన చాలా అంటే 2 పడవల మీద ప్రయాణం చేయలేకో లేదంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకో బిజినెస్ ఉంచుకున్నాడు. బట్ దీనికి రాజకీయాలకి గుడ్ బై చెప్పేశాడు రాజీనామా చేసి. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఆయన. సరే, ఆయనకి ఎటువంటి ఆయన మీద రిమార్కులు కానీ ఇలా స్కామ్లని కానీ అట్లాంటివి ఏమీ లేకపోయినా మీరు ఎందుకు భయపడి వెళ్తున్నారు, ఎప్పుడు ఇలాగే ఉంటుందా, కాదు 2024లో గవర్నమెంట్ ఫామ్ అవుద్ది అని చాలామంది పెద్దలు చెప్పినప్పటికీ ఎందుకు ఆయన మరి ప్రెజర్ తీసుకోలేకపోయాడు, గుడ్ బై చెప్పాడు. అయితే రీసెంట్గా ఆయన కాణిపాకం వినాయకుడికి దర్శించుకున్నప్పుడు అక్కడ మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన నేను టీడీపీలోకి అంటే పాక్షికంగా ఉన్నాడు, ప్రత్యక్షంగా లేకపోయినా బట్ టీడీపీ వ్యక్తినే, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. చూచాయిగా చిన్న హింట్ కూడా ఇచ్చాడు ఆయన, రాజ్యసభకి ఎన్నికయ్యే అవకాశం కూడా ఉందని. అట్లా ఇది పక్కన పెడితే మనకు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అక్టోబరు నవంబర్ టైంలో ఒక చిన్న వార్త వచ్చింది. ఏంటంటే ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేవారు త్రూ రాజధాని ద్వారా, కేంద్ర రాజధాని ద్వారా వచ్చే వాళ్ళకి అక్కడ సమన్వయపరుస్తూ వాళ్ళతో సమావేశాలు ఏర్పరుస్తూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని అక్కడి నుంచి డైవర్ట్ చేసే దిశగా ఆ కీలక బాధ్యత గల్లా జయదేవ్ గారికి పార్టీ టీడీపీ పరోక్షంగా అప్పచెప్పిందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. బట్ ఆయన ఇప్పటి నుంచో పార్టీకి అంటే పదవికి రాజీనామా చేశారు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారేమో, కానీ పార్టీలో వ్యక్తిగా కుటుంబ సభ్యుడిగానే ఉన్నాడు ఆయన పాక్షికంగా. దాని సత్సంబంధాలు ఏమి తెగిపోలేదు. ఆయనేమి విదేశాలకు వెళ్ళిపోవడమో లేదంటే కంప్లీట్గా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికనో కాదు. బట్ టీడీపీతో మాత్రం అనుబంధం ఉంది. బట్ ఇంకోటి కూడా ఏంటంటే ఏదైతే వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారో దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడో ఆయన,
దానికి తగిన భూమిని టీడీపీ గవర్నమెంట్ 2014-19లో కేటాయించినప్పటికీ అది ఈయన వచ్చి క్యాన్సిల్ చేసేయడం, జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టడంతో ఇక్కడ అప్పుడు మన ఎవరు చంద్రశేఖర్ కేసీఆర్ గారి గవర్నమెంట్ హయాంలో వరంగల్ దగ్గరలో ఎక్కడో ఒక భూమిని కేటాయించారు, అంటే అమర్రాజా బ్యాటరీస్ని మరో లెవెల్కి తీసుకెళ్లేదానికి. సో లక్కీ అంటే అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రజలకు సంబంధించింది కాబట్టి దాన్ని ఎప్పుడు కుంటుపడే పరిస్థితి తీసుకురాకూడదు. ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కూడా వచ్చి దాన్ని కొనసాగించారు, దాని గురించి ఆర్డర్స్ కానీ కేటాయించిన భూమి రద్దు చేయడం అలాంటివి ఏం చేయలే. బట్ వీళ్ళు ఇంకా ఇక్కడ పెట్టాలా లేదు అమరావతిలో పెట్టుకుందామని అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు ఒక స్టెప్ బ్యాక్ ఆలోచిస్తున్నారేమో కానీ, బట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు, మనం ఇది క్యాన్సిల్ చేసేద్దాం, అలా ఇప్పుడు ఎవ్వడూ చేయడు, ఎవ్వడూ అంత మూర్ఖంగా ఆలోచించరు. అదే సరే అవును కంపెనీ పెట్టింది కదా డెవలప్ అవని, కంపెనీ రేపు ఉద్యోగాలు వస్తాయి, మనకు కూడా ప్రభుత్వం తరపున ఫేవర్గా ఉంటుందని ఆలోచించాలి. కానీ ఇది టీడీపీ హయాంలో వచ్చింది, దీన్ని తీసేయండి, టీడీపీ హయాంలో భూములు కేటాయించారు క్యాన్సిల్ చేసేయండి, ఇది కాదు కదా, ఇది రాజకీయం కాదు అసలు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏవేవైతే కొన్ని కంపెనీలు తీసుకొచ్చే పెట్టుబడులు తెప్పించారో ఆయన వచ్చిన తర్వాత మరొక వేరే లెవెల్కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మెట్టు తీసుకెళ్లారు, తర్వాత కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇంకొక 5-6 మెట్లు పైకి తీసుకెళ్లారు తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టింది కదా అని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కూల్చేయండి, అక్కడ గచ్చిబౌలి స్టేడియం కూల్చేయండి అని ఏం చెప్పలేదుగా. సో వీళ్ళు అలా చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఆ టార్చర్ భరించలేక ఆయన ఎందుకో సరే బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఎందుకంటే బిజినెస్కి సంబంధించి ఆయనకున్న వర్కర్స్ ఎంప్లాయీస్ కొన్ని 100 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రోడ్డును పడతారు. అందుకు ఆ విధంగా ఆయన ఆలోచించి బిజినెస్ వైపు డైవర్ట్ అయ్యాడు. పాక్షికంగా టీడీపీతో ప్రయాణం ఉంది, బట్ మరలా ప్రత్యక్షంగా ఉన్నాడు అనే దానికి ఆయన నోటితో ఆయనే ఒక తార్కాణం చెప్పారు. ఈవెన్ గల్లా అరుణకుమార్ గారు మాజీ మంత్రి, ఆయన రామచంద్ర నాయుడు ఎవరు ఆయన గల్లా ఫాదర్, అతను కూడా చిత్తూరు తిరుపతికి ఎక్కడో మాజీ ఎంపీగా కూడా చేశారు, అంటే నాకు కరెక్ట్గా కాన్స్టిట్యూషన్ గుర్తులేదు కానీ. సో ఈయన గుంటూరు నుంచి 2 సార్లు గెలిచాడు, మంచి మెజారిటీతో గెలుచుకున్నాడు ఆయన. సో ఈయనకున్న ట్రాక్ రికార్డు బాగాలేకపోతే గెలిచే అవకాశం ఉండేది కాదు కదా. సో గెలిచాడంటే ఆ ఫెయిత్ అనేది ఉంది. సో అటువంటి వ్యక్తి టీడీపీకి, కేంద్రానికి, రాష్ట్రానికి ఒక సమన్వయకర్తగా ఉపయోగపడాలనుకున్న ఉద్దేశంలో కూడా గతంలో బాబు గారు ఆయనకు ఒక పర్టికులర్ బాధ్యత అప్పచెప్పారు. మేబీ ఆయన ఢిల్లీలో ఉండే వ్యవహారాలు చూసుకుంటున్నాడు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు అది మరలా ఈయన ఎంపీగా దాన్ని మరలా రాజ్యసభ ఎంపీగా నిజం చేయబోతున్నారని అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.